రవి పత్యాపారం చేస్తున్నాడని చెప్పినటువంటి పెద్ద డిఐజీ గారు ఒక ఆయన నాడు టోపీ పెట్టుకోకుండా పులివెందుల ఎమ్మెల్యే గారి కార్యాలయంలోకి వచ్చి ఎవడికో మానక సుగనకానందాన్ని ఆయన అడిగారు, పైనుంచి ఆయన అందించాడు. ఆయన అడుగుతున్నా, మేము పత్యాపారమే చేస్తున్నాం, సాక్షాత్తు ఈ రాష్ట్రానికి మంత్రి రాయచోటి ఎమ్మెల్యే, ఆ జిల్లా కాదు, ఆ నియోజకవర్గం కాదు, ఆ జిల్లా అనుకుంటా పోతే ఆ నియోజకవర్గం కాదు, అక్కడ ఓటర్ కాదు, ఆ నియోజకవర్గం కాదు, మంత్రి ఎట్ట వెళ్ళాడు లోపలికి. ఈ ఒకసారి చూడండి, పోలింగ్ స్టేషన్ లోపల మీరు వెబ్ మరియు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నారు. మామూలుగా ఏమో సార్ నాకు కనపడదు అంటాడు ఏదో సినిమాలో ఒక ఆయన. అట్లా ఆయనకి నల్ల కళ్ళజోడు పెట్టేశాడు. మంత్రి అవ్వకముందు లేదా కళ్ళజోడు, మంత్రి అయ్యాక వచ్చింది. అంతకుముందు మామూలుగా ఉండేవాడు. మంత్రి అయ్యాక మామూలుగా నల్ల కళ్ళజోడు, ఎవడో కనపడకుండా, ఆయన కళ్ళు ఎవడో కనపడకుండా, ఆయన ఎవరిని చూస్తున్నాడో తెలియకుండా ఒక కళ్ళజోడు పెట్టాడు. అందుకే ఆ బోర్డు కూడా కనపడట్లేదు. అక్కడ పోలింగ్ ఏజెంట్గా ఇది రాజంపేట నియోజకవర్గం, ఊరి పేరు ఒంటిమిట్ట మండలం, ఊరి పేరు అది చిన్న కొత్తపల్లి అనేటువంటి గ్రామంలో. అక్కడ మంత్రి బయటికి లాక్కొచ్చి మంత్రి చుట్టూ ఉన్నవాళ్ళు ఏ రకంగా పోలింగ్ ఏజెంట్ని కొడుతుంటే నేను ఆ డిఐజీ గారిని అడుగుతున్నా, ఆ మంత్రి మీద కేసు కట్టారా? ఎందుకు కట్లా? పోలింగ్ స్టేషన్లోకి అనుమతి లేనివాడు, ఓటర్ కానివాడు లోపలికి వెళితే కేసు కట్టతారా కట్టరా? వెళ్ళటమే కాకుండా బరి తెగించి పోలింగ్ ఏజెంట్ని బయటకు తీసుకొచ్చి కొడితే, బయటికి తోసేస్తే కేసు కట్టరా? ఎవడ పత్యాపారం చేస్తున్నాడు? మరి ఇప్పుడు ఎవడ పత్యాపారం?